బ్యాక్ టు న్యూస్. కేరళలోని ప్రఖ్యాత శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలోకి మహిళల ప్రవేశంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఆలయంలో లోపలికి ఎవరైనా వెళ్లొచ్చని స్పష్టం చేసింది. ఆలయ ప్రవేశం విషయంలో స్త్రీ పురుషులన్న భేదం ఉండకూడదని పేర్కొంది. మహిళల పేరిట వివక్ష రాజ్యాంగ విరుద్ధమన్నారు చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా. పురుషులతో సమానంగా మహిళలకు కూడా శబరిమల ఆలయంలోకి వెళ్లే హక్కు ఉంటుందని వ్యాఖ్యానించారు. శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశం కోరుతూ దాఖలైన పిటిషన్లపై రెండవ రోజు విచారణ కొనసాగించిన సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఈ మేరకు వ్యాఖ్యలు చేసింది. మహిళలు కూడా దేవుని సృష్టిలో భాగమేనని, అలాంటి మహిళలపై వివక్ష సరికాదని పేర్కొంది. ఇక సుప్రీంకోర్టు వ్యాఖ్యలపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వెంకటేష్ అడిగి తెలుసుకుందాం. వెంకటేష్, చెప్పండి, శబరిమలలో మహిళల ప్రవేశంపై సుప్రీంకోర్టు ఎలాంటి వ్యాఖ్యలు చేసింది? మీ దగ్గర ఇన్పుట్స్ ఏంటి? శబరిమలలో మహిళల ప్రవేశంపై చాలా కాలంగా నిషేధం కొనసాగుతోంది. శబరిమల దేవస్థాన కమిటీ మహిళల పైన నిషేధాన్ని విధిస్తూ ఒక నోటిఫికేషన్ ఇచ్చింది. 10 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి స్త్రీలెవరు కూడా ఆలయం లోపలికి ప్రవేశించరాదని నిషేధ ఉత్తర్వులు ఇచ్చింది. సో దీన్ని సవాల్ చేస్తూ అనేక సంఘాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. సో దీనిపైన సుప్రీంకోర్టు 5 న్యాయమూర్తులతో కూడినటువంటి ఒక రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేసింది. శబరిమల దేవస్థానం ఇచ్చినటువంటి ఈ నోటిఫికేషన్ ప్రాథమిక హక్కులకు భంగం కలిగిస్తుందా లేదా అన్న అంశాన్ని తేల్చేందుకు రాజ్యాంగ ధర్మాసనం విచారణ జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు అనేక అసోసియేషన్స్ తమ వాదనలు వినిపించాయి. ఆ సందర్భంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. దేవస్థానం అనేది ఒక పబ్లిక్ ప్రాపర్టీ లాంటిది. సో అటువంటి దేవస్థానం ఉన్న సమయంలో దేవస్థానంలో ఎవరికైనా ప్రవేశం ఉండేటువంటి హక్కు అనేది ఉంటుందనేటువంటి అంశాన్ని స్పష్టంగా తేల్చి చెప్పింది. స్త్రీ పురుషుల వివక్ష అనేది దేవాలయంలో కొనసాగకూడదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించిన నేపథ్యంలో డెఫినెట్ గా ఈ దిశగా సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇస్తుందనేటువంటి ఒక ఆశాభావం వ్యక్తమవుతుంది. ఇది డెఫినెట్ గా వయలేషన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ అనే దిశలో సుప్రీంకోర్టు అబ్జర్వేషన్స్ ఉన్నట్టు మనకు కనబడుతుంది. ప్రైవేటు టెంపుల్స్, పబ్లిక్ టెంపుల్స్ అనేవి ఉండవు. ఆరాధించేటువంటి దేవస్థానాలు ఏవైతే ప్రజలందరూ వెళ్ళి ఆరాధిస్తారో అవన్నీ కూడా పబ్లిక్ ప్రాపర్టీగానే పరిగణించబడతాయి. ఆ సమయంలో ఇక్కడ కూడా స్త్రీ పురుషుల పైన వివక్ష ఉండకూడదు అనేటువంటి అంశాన్ని స్పష్టం చేసింది. అట్లాగే 10 నుంచి 50 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి మహిళల పైన ఎందుకు నిషేధం విధించారన్న అంశం పైన మహిళలకు ఉన్నటువంటి నెలసరి కారణంగానే వారిని దేవాలయాల్లోకి శబరిమల దేవస్థానంలోకి అనుమతించడం లేదనేటువంటి ఒక వాదన ఉంది. సో అది కనుక నోటిఫికేషన్ లో ఉంటే ఇది డెఫినెట్ గా అది హ్యూమన్ రైట్స్ కానీ అట్లాగే ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కిందికి వస్తుందని చెప్పి సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అయితే దేవస్థానం ఇచ్చినటువంటి నోటిఫికేషన్ లో ప్రత్యేకించి మహిళల ఋతుక్రమం, నెలసరి మినిస్ట్రేషన్ అనేటువంటి అంశం ఎక్కడ కూడా పేర్కొనలేదని వివరణ ఇచ్చినటువంటి పరిస్థితి. వెంకటేష్, ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు కూడా సుప్రీంకోర్టు ఎందుకు మహిళలని అనుమతించట్లేదో స్పష్టత ఇవ్వాలని కోరిన పరిస్థితి. మరి ఆ వైపు నుంచి ఎలాంటి సమాధానం రాలేదా? దేవస్థానం స్త్రీల ప్రవేశంపై నిషేధం విధించింది. దానికి సంబంధించి ఒక నోటిఫికేషన్ ఉంది 10 నుంచి 50 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి మహిళల పైన. సో ఇది ఎందుకు విధించారన్న దానిపైన భిన్నమైనటువంటి వాదనలు వినిపిస్తున్నాయి. అయితే మహిళలకు నెలసరి ఉంటుంది కాబట్టి ఆ సమయంలో దేవస్థానంలోకి రావద్దు అనేటువంటి వాదన ఉంది అనేటువంటి అంశం బయటికి చెప్తున్నారు. కానీ నువ్వు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ అది ఎక్కడ కూడా పేర్కొనలేదు. ఒకవేళ అది ఉంటే డెఫినెట్ గా ప్రాథమిక హక్కుల ఉల్లంఘన అవుతుందని చెప్పి ధర్మాసనం, సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి. సో ఓవరాల్ గా సుప్రీంకోర్టు 3 కనుక చూస్తే శబరిమలలో మహిళల ప్రవేశానికి పై ఉన్నటువంటి నిషేధాన్ని ఎత్తివేసే దిశగా సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇస్తుందనేటువంటి వాదన న్యాయ నిపుణుల నుంచి వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈరోజు కేరళ ప్రభుత్వం కూడా ఒక అఫిడవిట్ ఇచ్చింది. స్త్రీల పైన వచ్చే దేవస్థానం ఇచ్చినటువంటి నిషేధాన్ని మేము సమర్థించడం లేదు, శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశం ఉండాలని కేరళ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక అఫిడవిట్ సమర్పించిన నేపథ్యంలో త్వరలోనే స్త్రీలపై విధించినటువంటి నిషేధాన్ని ఎత్తివేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్ వెంకటేష్.